ఈ యాక్టివిస్టులున్నారే తనమన భేదాలు పాటించడం వీరికి పెన్నుతో పెట్టిన విద్య. వివక్ష చూపడం అన్నది వీరికి మైకుతో వచ్చిన ఆర్ట్. ఇటీవల తమిళనాడు కేంద్రంగా 2 ప్రధాన దుర్ఘటనలు జరిగాయి. వాటిలో మొదటిది కరూర్లో జరిగిన తొక్కిసలాట కాగా, మరొకటి తమిళనాడులో తయారు చేసిన దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కొందరు పిల్లలు చనిపోవడం. వీటిపై మన దగ్గరున్న యాక్టివిస్ట్ బ్యాచ్ కనీసం స్పందించడం లేదే. అదే బీజేపీ కూటమి పార్టీ నేతలు చేసే తప్పుల మీద వీళ్ల బాధుడు ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరాన్ని కూడా వదలకుండా వాయించేస్తారు. అదే విజయ్ కరూర్ రోడ్ షో కారణంగా 41 మంది చనిపోయారు. అయితే ఈ సంఘటనపై సో కాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించలేదు. అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిట్టుకుమన్నా, పవన్ కళ్యాణ్ తుమ్మినా దగ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక్క రేంజ్ లో ఉంటుంది. ఆ మాటకొస్తే మొన్న మోడీ మణిపూర్కి వెళ్ళినప్పుడు కూడా ఘటన జరిగిన ఇన్ని రోజులకు, ఇన్ని గంటలకు, ఇన్ని గడియలకు ఆయన అక్కడకు వెళ్లడము అంటే సెకళ్లతో సహా లెక్కలన్నీ బయటకు తీసి మరీ పోస్టులు పెట్టారు ఈ పెద్ద మనుషులు. అలాంటిది విజయ్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించలేదు అంటే ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఇక్కడ విజయ్ కూడా సేమ్ టు సేమ్ వీరిలాగానే బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి తన సినిమాలు సీన్లు పెట్టి మరీ ఆయన యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన విషపూరిత దగ్గుమందు ద్వారా పిల్లలు చనిపోతే అదేంటో తెలీదు. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ పాత్తాలేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన కమల్ హాసన్ కనిపించరు. ఇక సనాతన ధర్మం అంటే విరుచుకుపడే సత్యరాజు మాట పెగలదు. అంటే ఇక్కడ వివక్షపై పోరాటం చేసే ఈ యోధుల కలం కొన్నిసార్లంతే అదేంటో తెలియదు, ఆటోమేటిక్ గా మోగపోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనైనా యథాలాపంగా జరిగినవే. గట్టిగా నిలదీస్తే వీటి వెనక కూడా బీజేపీ కుట్ర అంటూ బుక్కాయించినా ఆశ్చర్యమే లేదు. ఇదే ప్రకాష్ రాజ్ అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలదీసి మరీ అక్కడ రామమందిరం నిర్మించారని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పటి వరకు కూలిన దేవాలయాల సంఖ్య అస్సలు పరిగణలోకి తీసుకోరు. ఇక దేవుడు లేడని కమల్ హాసన్ కి విజయ్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా పోయిన ప్రాణాలకు విలువలేనట్టే బిహేవ్ చేస్తారు. ఆపై తమ రాష్ట్రంలో తయారైన దగ్గుమందు కారణంగా చనిపోయిన పిల్లల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదు అన్నట్లుగా సత్యరాజ్ సైలెంట్ అయిపోతారు. ఇక్కడ కూడా అంతే. తెలుగులో కొందరు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవలం హిందుత్వ, ఎన్డీఏ కూటమి ద్వారా జరిగే తప్పొప్పుల మీద మాత్రమే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏవైనా గానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇదెక్కడ విడ్డూరమో అర్థమే కాదంటారు కొందరు సామాజికవేత్తలు.